విజయవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది. బోండా ఉమా వైసీపీ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. వైసీపీ హయాంలో వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతికి పాల్పడ్డారని బోండా ఉమా ఆరోపించారు. మరోవైపు ఆయన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. బోండా ఉమాకు ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని సెటైర్లు వేశారు. నేను రౌడీని, నా వెనకాల 10 మంది రౌడీ షీటర్లు ఉన్నారు, నేనేదో పీకుతానంటే తోలు తీస్తాను రే రత్తిపోకొడిగా. అరే పొట్టిన నీకు కూడా చెప్తున్నా ఎల్లంపల్లిగా, వీళ్ళ వల్ల ఇవాళ ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం డిస్టర్బ్ అవుతుంది. పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద. ఇదే నత్తిపండుగాడు బ్యాచ్ అంతా, ఈ చిల్లర రౌడీలు అందరూ వెళ్ళి మీ ఎవరు లేనప్పుడు ఉంటే ఆ రోజు చెప్పేవాళ్ళు మీ సమాధానం. తర్వాత నేను వెళ్ళి చెప్పా, రండి నా కొడుకులారా, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను, మా నాయకుడు కూడా ఇక్కడే ఉన్నాడు, 48 hours ఉంటాం ఇక్కడ మేము. మీ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, పోలీసు మీ దగ్గర ఉన్నారు, రౌడీలు మీ దగ్గర ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రండి చూసుకుందాం అని చెప్పా. ఒక్కటి రాలా. దేనికి భయపడేది లేదు. మేము ప్రజా పోరాటాలు చేస్తున్నాం. నీలాగా దందాలు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయట్లా. మేము ప్రజలతో కలిసి పోరాటం చేస్తున్నాం. నువ్వు భయపడితే భయపడిపోతావు అనుకుంటున్నావా? ఎలా ఎన్నాళ్ళు భయపడతావు? నువ్వు ఎన్నాళ్ళు భయపడతావు అంటున్నా? చాలు, ఇప్పటికి 2 ఏళ్ళైంది నీ భయాలు, నీ మాటలు చూసి. ఈ రోజు ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు. ఇటువంటి దద్దమ్మకి మనం ఓటేసి గెలిపించావా అని చెప్పని, ఇటువంటి దద్దమ్మలు ఎమ్మెల్యే అయ్యారని చెప్పని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఈ రోజు పేదవాడి రక్తం తాగుతున్నావు కదా బోండవమ్మ, నువ్వు ఒక ఎమ్మెల్యేవా? సిగ్గుచేటు నువ్వు ఎమ్మెల్యే చెప్పాలంటే. పేదవాళ్ళ దగ్గర రక్తం తొక్కుతావా? వాళ్ళు రోజువారీ బతికేవాళ్ళయ్యా. ఈ రోజు వ్యాపారం చేస్తే వాళ్ళ ఇంటికి కూడెళ్తుంది. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెనిన్ సెంటర్ కావచ్చు, బీసెంట్ రోడ్డు కావచ్చు, బిఆర్టీసీ రోడ్డు కావచ్చు, ఫుడ్ కోర్ట్ కావచ్చు, ఎక్కడ బండి పెడితే అక్కడ డబ్బులు వసూలు చేసేవాడివి. అటువంటి డబ్బులు అవసరమా? వాళ్ళు ఉసురు పోసుకుంటావు నువ్వు.